యెహోవాయందు భయభక్తులు కలిగిండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. కాబట్టి ఇదే తగిన సమయం అనుకుని దేవుని వైపుకు తిరుగుదాం. సాతాను ఏ రూపంలో అయినా వచ్చి మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. అది మన స్నేహితుల రూపంలో అయినా సరే, లేదా మనం ఇష్టపడే వారి రూపంలో అయినా సరే. కాబట్టి ఎప్పుడు దేవుని అడుగుజాడలలో నడుస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. దేవుని నుంచి దూరం చేసే ఏ పరిచయమే కానీ, ఏ స్నేహమే కానీ, ఏ బంధమే కానీ అది మన జీవితానికి మంచిది కాదు. అది ఎప్పటికైనా చీకటి లోయలోకి లాక్కెళ్తుంది. కాబట్టి మెలకువ కలిగిన వారిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్.